నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ మాసం 24వ తేదీ అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున మిథున రాశి వారి జాతకులు మధ్యాహ్నం 2:30 తరువాత పెద్ద దుర్వార్త వినబోతున్నారు. ఈ వార్త మీ వద్దకు ఈ సమయంలో వచ్చి చేరుకుంటుంది. మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఆ వార్త అసలు ఏమిటి? ఎటువంటి వార్తను మిథున రాశి జాతకులు వినబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత పద్ధతులు, పాత స్నేహాలు, పాత బంధాలకు అస్సలు వదులుకునే తత్వం ఉండదు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే కోపం అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. మనోచాంచల్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత సరిగ్గా మార్చేస్తూ ఉంటారు. అయితే అన్నింటా తెలివిగా ఉంటారు, దూకుడుగా ఉంటారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల మాత్రం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి ఒక నష్టపూరితమైన వార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇంకా ఎటువంటి కుల వృత్తులు చేస్తున్న వారు అయినా సరే, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారు అయినా సరే, ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజున అప్రమత్తత అవసరము. నూతన కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ధనం విషయంలో మీరు పెట్టుబడుల సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా కూడా అది నష్టం కిందకే చేరిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదు కావున డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడాను ఏదో ఒక విధంగా ఆగిపోవడము, మొండి బకాయి వసూలు అవుతుంది అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడము, లేదా మీకు రావాల్సిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడము ఇలా సంభవించవచ్చును. ఈ యొక్క వార్తను విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్న ఈ రాశి జాతకులు అందరికీ వస్తుంది అని కాదండి, కొంతమందికి మాత్రం ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. వ్యాపారస్తులకు అయితే గనక కొంచెంగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి అయితే ఒక కీలక ఆలోచన చేస్తారు, కానీ అమలు విషయంలో కాస్తంత జాప్యం జరగవచ్చును. తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట కావాలి, కానీ ఇలా ఇబ్బంది పూరిత వార్త కాకూడదు. కావున చేసే ఆలోచన సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహాకాన్ని, కుటుంబ సభ్యుల సలహాకాన్ని పరిగణలోకి తీసుకోండి. మేలు కలుగుతుంది. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు ఒక అడుగు ముందుకేస్తారు. వ్యాపార భాగస్వామ్యులతో కలిసి కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడాను కొన్ని ప్రత్యేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. వాటిని అధిగమించి ముందుకు సాగడానికి దైవబలం మీకు అధికంగా ఉంటుంది. భగవంతుణ్ణి నిత్యము స్మరించుకోండి. నిత్యం శివనామ స్మరణ చేసుకోండి. వీలున్నంతలో పేదవారికి ఏదేని దాన ధర్మాలు చేయండి. అలాగే నిత్యము హనుమాన్ చాలీసాను పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.